శేఖర్ గారు మాట్లాడండి దయచేసి. మరీ అసహ్యంగా రాసినట్టు అనిపిస్తూ ఉంది. ఏది జనం రక్తమాంసాలే అంటాం, మరి ఇప్పుడు మద్యం తాగిస్తడం మీ 99 రూపాయలకే ఇస్తామని చెప్తే జనం రక్తమాంసాలు తాగినట్లు అవుతుందా అవదా? మరి వాళ్ళు ఏం రాతలో ఏం పాడో చాలా అసహ్యంగా అనిపించింది నాకు. ఓకే ప్లీజ్ సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కేసు, మద్యం స్కామ్ అని చెప్పి వీళ్ళు మాట్లాడిన మొదటి రోజు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం సార్. ఇది పూర్తిగా కక్షపూరితమైన కేసు. అదే విధంగా ఎల్లో మీడియా వండి వార్చిన ప్రకారం సిట్ నడుస్తున్నటువంటి కేసు అని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నాం సార్. సో ఈ కేసుకి వాళ్ళంతా ఏదో ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ పోతున్నారు, రిమాండ్ రిపోర్ట్లు పెడుతున్నారు. ఆఖరికి 299 రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేయలేక విఫలం చెంది తర్వాత వాళ్ళు ఏదో చేస్తా ముందుకు పోతా ఉన్నారు సార్. కానీ మేము చెప్తా ఉన్నాం సార్, ఎల్లో మీడియా మీరు అన్నారు కాబట్టి మురికి జర్నలిజం, నీచమైన జర్నలిజం, నిజంగా దాన్ని జర్నలిజం అనాలా, ఎర్నలిజం అనాలా, ఏమనాలో తెలియట్లేదు సార్. ఇంత దిగజారాలా సార్? ఇటు చూడండి సార్, వాళ్ళు జరుగుతున్నది సో నడుస్తూ ఉంటే ఏమని రాశారంటే సార్, 3.58 లక్షల జీబీ డేటా అని ఒక రోజు ధ్వంసం అని ఒక రోజు రాశారు సార్. 27 సంవత్సరాల పాటు చూడొచ్చాను సార్ ఆ డేటాని. ఈనాడు పత్రిక కూడా రాశారు సార్. తర్వాత ఎవరైతే ప్రశాంత్ రెడ్డి అనే అతను ఆర్టీఐ చేస్తే అవన్నీ చెప్పి అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టైం తక్కువ ఉంది. మీరు అవన్నీ కాదు మిత్రమా, అవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా వెంకటేష్ నాయుడిని రంగంలో అనే అతను వీడియోని తీసుకొచ్చి ఈ గందరగోళం వద్దు, పాత అయితే చెప్తే నాకు అక్కర్లా, అవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది సార్. ఒకటి మేము చెప్తున్నాం సార్, ఒకే ఒక విషయం ఏంటంటే వీళ్ళు చెప్తున్నట్టు ఏదైతే కోర్టు తీర్పు ప్రకారం కోర్టు ఏదైతే ఇచ్చిన దాని ప్రకారం వీడియో ఫుటేజ్ రికార్డ్ చేయాలి కదా. అవును, రికార్డు చేయకుండా ఎందుకని చెప్పి బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఏదైతే దమ్ముగా రెడ్డి గారు మాట్లాడారు, నేను ఇచ్చానని చెప్తున్నారు కదా, నా ఫోరెన్సిక్ తీసుకెళ్ళండి, నా ఫింగర్ ప్రింట్స్ తీయండి దాని మీద, లేదంటే ప్రతి నోటిని ఆర్బీఐకి పంపించండి, తేల్చండి, ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా అడిగాడు. మరి సిట్ దర్యాప్తు అధికారులు నిజంగా రెడ్డి ఇచ్చిన డబ్బులైతే ఎందుకని చెప్పి తోక ముడుచుకొని వెనక్కి పారిపోతా ఉన్నారు. దాని మీద ఎందుకని చెప్పి వీడియోగ్రఫీ చేయలేదు, ఎందుకని ఆర్బీఐకి ఇవ్వకుండా హుటాహుటిగా ఎందుకని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ లో, మాచవరం బ్యాంక్ లో డిపాజిట్ చేశామని చెప్పారు. జడ్జి గారు అడిగిన తర్వాత రిసిప్ట్ ఇవ్వయ్యా అంటే సాయంత్రం వరకు కనిపించకుండా ఎందుకు పారిపోయారు? జడ్జి ఏదైతే న్యాయమూర్తి వారు ఏం చేశారు, దాన్ని కాస్త ఎస్బీఐ వాళ్ళకి ఆ డబ్బులు కలిపేయొద్దు అని చెప్పేంత వరకు వెళ్ళిందంటే వీళ్ళు దాన్ని ఎంత అసహ్యంగా తీసుకెళ్తున్నారు అనడానికి ఆధారం సార్. ఇక తర్వాత అది పడంగానే వెంకటేష్ నాయుడు గురించి రాశారు సార్. దారుణమా, ఎంత దారుణమా? వెంకటేష్ నాయుడు అనే అతను సార్, ఇటు చూడండి సార్, కమ్మసాని చంద్రశేఖర్, ఏదైతే లోకేష్ గారి తోడల్లుడు భరత్, మరి ఆ డబ్బులు వీళ్ళ డబ్బులేనా, వీళ్ళకి ఎలక్షన్ లో పంచడం కోసం తీసుకున్న డబ్బులేనా అని మేము అడుగుతా ఉన్నాం సార్. ఇక చూస్తే ఇక ఏదైతే రిటైర్డ్ ఉపరాష్ట్రపతి సార్ వెంకయ్య నాయుడు గారు, మరి వెంకయ్య నాయుడు గారికి కూడా వాటాలున్నాయా ఆ డబ్బుల్లో? ఎటు చూస్తే సార్ కవిత గారు పక్క రాష్ట్రం కూడా వెళ్ళిపోయింది సార్. ఇక చూస్తే కిషన్ రెడ్డి గారు, పార్టీలకు అతీతంగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి కూడా ఆ డబ్బులో వాటా ఉందా కనుగొనాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని కూడా ఒక ఎస్పీ గారి ఇంట్లో పెళ్లికి కూడా వెళ్ళాడంట కదా తెలుగుదేశం వాళ్ళతో కలిసి. సార్ దారుణం ఏంటంటే ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు సార్, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఆయనతో కూడా ఉన్నాయి సార్ ఆయనకి. అవును, మరి ఇవన్నీ దాచిపెట్టి మురికి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం ఆ హీరోయిన్ తో ఉన్న ఫోటోని తీసుకొచ్చి హైలైట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతా ఉందంటే దాన్ని జర్నలిజం అట్లా కాదు 11 కోట్లలో దెబ్బతిన్నారు కాబట్టి కొత్త వీడియో వచ్చింది. వీడియో మీద కూడా ఫోటోలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాసి దీన్ని మసిపూసి చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తా ఉంది. రైట్, పురుషోత్తమ్ రెడ్డి గారు సార్ 1 మినిట్ కంప్లీట్ మొన్నటి వరకు వెంకటేష్ నాయుడు గారి గురించి వాళ్ళు రాసిన రాతలు ఏంటంటే ఏదైతే డబ్బు మొత్తం డన్నుల్లోంచి డబ్బు తీసుకెళ్లి ఎలక్షన్ లో ఖర్చు పెట్టారని రాశారు. ఫస్ట్ గా వీడియోని తీసుకొచ్చినప్పుడు కూడా ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం కోసం తీసుకెళ్తున్న డబ్బు అనే రాశారు సార్. నైట్ ఈవినింగ్ తెల్లారేసరికి మారిపోయింది సార్. 2000 నోట్లు దొరికాయి కదా సార్, 2000 రూపాయల కట్టలు దొరికేసరికి ఆ కట్టల్ని కాస్త
ఇలా ముందుకు తీసుకెళ్లారు సార్. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి వీళ్ళు రకరకాల కథలు రాయటం, మొన్న రాసిందాన్ని నిన్న రాయకపోవటం, నిన్న రాసింది ఇవాళ రాయకపోవటం, ఇవాళ సిట్టు పోలీసు అధికారులకి అప్రతిష్ట వచ్చేసింది ఆ దర్యాప్తు చేసే కొద్దిమందికి అనే ఫీలింగ్ తోటి ఈ ఎల్లో మీడియానండి, తెలుగుదేశం మద్దతు ఇచ్చే మీడియానండి ఇంత దారుణంగా వార్తలు రాయాలా? అసలు మీకేమనిపించింది ఫైనల్గా చెప్పండి. ఆ ఫోటో అది చూసిన తర్వాత ఫోటోల ఆధారంగాను వీడియోల ఆధారంగానే కేసులు దర్యాప్తు అయిపోద్దా? కొమ్మినేని గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని డిస్టర్బ్ చేయడం తప్ప, డ్యామేజ్ చేసే ఉద్దేశం తప్ప ఈ కేసు పట్ల ఏ ఆసక్తి ప్రభుత్వానికి లేదు అనేది జరిగిన పరిణామాలు బట్టి తెలుస్తుంది. ఎందుకంటే లాజిక్ గా చూద్దాం, ఈరోజు కసిరెడ్డి గారి యొక్క ఫామ్ హౌస్ లో లీజుకు తీసుకున్న ఫామ్ దొరికిందన్నారు. నా లాజిక్ 2,000 రూపాయల నోట్లు ఎప్పటివి? అసలు 2,000 రూపాయల నోట్లు మీరు చూస్తున్నారా? ఆ డబ్బులు వచ్చినాయంటే ఎప్పటివి ఆ డబ్బులు, ఎక్కడివి ఆ డబ్బులు, అసలు ఏ ఊర్లో పెట్టారని తెలియదు. రెండో విషయం, కసిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారన్న విషయం విజయసాయి రెడ్డి ఎప్పుడైతే మాట్లాడో అప్పుడు ఆయనకి అర్థమైంటుంది. అర్థమైన ఆయన మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాడు. నిజంగా ఆయన తెచ్చుకోలేదు పక్కన పెడదాం, ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారు 11 పట్ల నోట్లు, 2,000 రూపాయల నోట్లు. అంటే విజయసాయి రెడ్డి మనకందరూ చూస్తున్నాం, కసిరెడ్డి టార్గెట్, కసిరెడ్డి విజయసాయి రెడ్డి దగ్గరికి ఆయన పేరే చెప్పేసినాడు. చెప్పితే ఆయన త్వరలో అరెస్ట్ చేస్తారన్న విషయం కామన్ సెన్స్ ఉన్న ఎవరికో తెలుసు, మనకే తెలుసు, ఆయనకి తెలీదా? తెలిసినప్పుడు కనీసం ఆయన తరలించేస్తుంటాడు కదా. నిజంగా అంటే జరుగుతున్న పరిణామాల్లో క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం మినహాయించి ఏమన్నా ఉందా? 2,000 రూపాయల నోట్లు ఎప్పటివి? 11 కోట్ల రూపాయలు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా, ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారా? ఇది ఈ ప్రాథమిక అంశం. రెండో అంశం, ఈ రోజు ఆయన ధైర్యంగా కోర్టులో పిటిషన్ వేశాడు, తేల్చండి అని. సవాలు ఎవరైనా చేస్తారా? అట్లా చేయగలిగే అర్థం ఏంటి అంటే ఇవన్నీ ఏమవుతుందంటే, నేను మొదటి నుంచి నమ్ముతుంది, చాలా మంది అడుగుతుంటారు కొమ్మినేని గారు, జగన్ గారిని విచారిస్తారా, జగన్ గారిని అరెస్ట్ చేస్తారా? నేను ఒకటే చెప్తుంటా, ఆ రెండు జరగకపోవచ్చు. టార్గెట్ జగన్ గారిని అరెస్ట్ చేయడం కాదు, క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం. ఆయన అరెస్ట్ చేస్తే క్యారెక్టర్ డ్యామేజ్ చేస్తారు, ఆ రోజు ముగిసిపోతుంది చర్చ. కాబట్టి 1 year గా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అరెస్ట్ అని వార్త రాయడం, దాని వెనకాల కారణం ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ నాయుడు అన్న వీడియోని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళేమో వైసీపీ వాళ్ళు శుభ్రంగా పెమసాని, రామ్మోహన్ నాయుడు, వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి, కవిత వీళ్ళందరి ఫోటోలతో సహా ఉన్నట్టుగా ఉంది. ఆ దాని ఆధారంగా ఎట్లా వెళ్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. దాని గురించి చెప్పకుండా వైసీపీ ముఠా అని పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు. అంటే అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళారా ఈనాడు కానీ వాళ్ళు కానీ? రాశారంటే ఉపరితల విన్యాసాలు చేసుకుంటా కేవలం జగన్ గారిని నెత్తిన రాళ్ళు వేద్దామని ఎన్ని రోజులు వేస్తారు? 1 రోజు వేస్తారు, 2 రోజులు వేస్తారు, సంవత్సరం పూడికి అదే చేస్తామంటే అయిపోయినాయి రాళ్ళన్నీ. కొత్త రాళ్ళు కోసమే అవి వాళ్ళకే పడుతున్నాయి. పాయింట్ ఏంటంటే, కృత్రిమంగా ఒకటి సృష్టించాలంటే 1 రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది. ఇంకా 1 year గా అదే చేసుకుంటా పోతే ఇంకా వాళ్ళకి విషయం పోయినసరికి దీనికి వెళ్ళారు. కాబట్టి మీరు నిజానిజాలు తేల్చాలి, లేకపోతే బహుశా బెయిల్ ఇంకొన్ని రోజులు వాయిదా వేయడం కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఏమైనా చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఇది మంచిది కాదు. విచారణ, దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది, ఇది ఎన్నికల వరకు జరుగుతుందా విచారణలో అని అర్థం కావట్లా. అంటే విచారించుకుంటా, ఆరోపణలు చేసుకుంటా కాలం గడిపేస్తే రేపు ప్రభుత్వానికి ఏం విశ్వాసం ఉంటుంది, ప్రభుత్వానికి ఏమి విశ్వసనీయత ఉంటుంది ప్రజల్లో? ఇది మంచిది కాదు. విచారణ, దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది, ఇది ఎన్నికల వరకు జరుగుతుందా విచారణలో అని అర్థం కావట్లా. అంటే విచారించుకుంటా, ఆరోపణలు చేసుకుంటా కాలం గడిపేస్తే రేపు ప్రభుత్వానికి ఏం విశ్వాసం ఉంటుంది, ప్రభుత్వానికి ఏమి విశ్వసనీయత ఉంటుంది ప్రజల్లో?